ఆధార్ కార్డు భద్రత కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉదయ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి, ఆన్లైన్ ధృవీకరణను పూర్తిగా తొలగించడానికి కార్డుదారి ఫోటో, క్యూఆర్ కోడ్ తో ఆధార్ కార్డులను జారీ చేయడాన్ని ఉదయ పరిశీలిస్తోంది. ఆధార్ కోసం కొత్త యాప్ పై ఓపీడబ్ల్యూ ఆన్లైన్ సమ్మిట్ లో ఉదయ సీఈఓ భువనేష్ కుమార్ ఈ మేరకైతే వెల్లడించారు. హోటళ్లు, ఈవెంట్ నిర్వాహకులు ఇతర సంస్థల ద్వారా ఆన్లైన్ ధృవీకరణను తొలగించడానికి, వ్యక్తిగత గోప్యతను కాపాడుతూ ఆధార్ను ఉపయోగించి వయసు ధృవీకరణ ప్రక్రియను మెరుగుపరచడానికి డిసెంబర్లో కొత్త నియమాన్ని ప్రవేశపెట్టాలని పరిశీలిస్తున్నట్లు భువనేష్ కుమార్ తెలిపారు. ఆధార్ కార్డుపై ఏవైనా అదనపు వివరాలు ఎందుకు అవసరమో పరిశీలిస్తున్నామని భువనేష్ కుమార్ చెప్పారు. అందులో ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండాలని ఆయన అన్నారు. మేము మరింత సమాచారాన్ని ప్రింట్ చేస్తే ప్రజలు దానిని నమ్ముతారు. దానిని ఎలా దుర్వినియోగం చేయాలో తెలిసిన వారు అలాగే చేస్తూనే ఉంటారని ఆయన అన్నారు. ఆధార్ చట్టం ప్రకారం ఏ వ్యక్తి ఆధార్ నెంబర్ లేదా బయోమెట్రిక్ సమాచారాన్ని ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం సేకరించడం, ఉపయోగించడం, నిల్వ చేయడం సాధ్యం కాదు. అయినప్పటికీ చాలా సంస్థలు ఆధార్ కార్డుల ఫోటో కాపీలను సేకరించి నిల్వ చేస్తున్నాయి. ఆధార్ కార్డు కాపీలను ఉపయోగించి ఆన్లైన్ వెరిఫికేషన్ ను తొలగించడానికి ఒక చట్టం అమలులో ఉంది. దానిని డిసెంబర్ 1న ఆధార్ అథారిటీ పరిశీలిస్తుందని భువనేష్ కుమార్ చెప్పారు. ఆధార్ ను ఎప్పుడూ డాక్యుమెంట్ గా ఉపయోగించరాదని ఆయన అన్నారు. దీనిని ఆధార్ నెంబర్ ద్వారా మాత్రమే ప్రమాణీకరించాలని, క్యూఆర్ కోడ్ ఉపయోగించి ధృవీకరించాలి. లేకపోతే దీనిని నకిలీ డాక్యుమెంట్ గా పరిగణించవచ్చని ఆయన పేర్కొన్నారు.